మేము బోటింగ్ చేస్తున్నామండి. నేను ఉప్పల్వాలండి. ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ లొకేషన్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. ముళ్ళు తాకుతాయి అంటే డేంజర్ అంటది. ముళ్ళు చాలా డేంజర్ అంటది అంది. గోవా అనగానే ఫస్ట్ మనందరి మైండ్లోకి వచ్చేది బియర్స్, బీచెస్ అండ్ పార్టీస్. బట్ ఈ సిరీస్లో మన స్టైల్లో కొద్దిగా డిఫరెంట్గా చూపించబోతున్నాను. సో గైస్, టైట్ యువర్ సీట్ బెల్ట్స్ బికాస్ వీఆర్ అబౌట్ టు ఎక్స్పీరియన్స్ అ వర్చువల్ జర్నీ టు ద బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ గోవా. సో గైస్, ప్రజెంట్ అయితే కాయాకింగ్ చేద్దామనేసి వచ్చాము కోలా బీచ్కి. కోలా బీచ్లో కాయాకింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు. సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాను. కిందికి నడుచుకుంటూ కిందికైతే వెళ్తున్నాను. కోలా బీచ్కి వెళ్ళే 2 to 3 కిలోమీటర్స్ ముందే అక్కడ ఉన్న లోకల్స్ మనల్ని కాయాకింగ్ చేసే లొకేషన్కి గైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ 2 డిఫరెంట్ గ్రూప్స్ అయితే కాయాకింగ్ని రన్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో గాయస్, ప్రెజెంట్ అయితే కాయాకింగ్ చేస్తున్నాము. లైక్ ఇవే మనం చేయాల్సినవి. లైక్ ఇక్కడ నుంచి మనకు ఒక 600 మీటర్స్ అయితే వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. 600 మీటర్స్ వెళ్ళి మనకు రావచ్చు. లైక్ 45 మినిట్స్ అయితే టైం ఇచ్చారు మనకు. 45 మినిట్స్ లైక్ మనకు 200 అయితే ఛార్జ్ చేశారు. యాక్చువల్లీ 250 అని చెప్తున్నారు, మనకు 200 అయితే తీసుకుంటున్నారు. సో పదని వెళ్దాం. వెళ్ళి లైక్ మొత్తం మీకు వ్యూ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. చలో. సో గైస్, ఇదే కాయాకింగ్. ఇది చూడండి, బ్యాక్ సైడ్ చూడండి. మొత్తం లైక్ ఫ్రంట్ వచ్చేసి చిన్నగా ఉన్నాయి. నేనైతే ఇంతకు ముందు అయితే ముందుకు లేదు, అందరూ అయితే కొంచెం రిటర్న్ అవుతున్నారు. సో గైస్, ఇదే ఇక్కడ డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళనీకి లేదు, ఎందుకంటే లైక్ వాటర్ అనేది ఎండ్ అయిపోయాయి ఇక్కడ నుంచి. సో ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మొత్తం ఆల్మోస్ట్ చేతికి అందుతున్నాయి వాటర్. లైక్ కింద మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఐ థింక్ మళ్ళీ వెనకాలకి వెళ్ళాలి. వెనకాలకి వెళ్తే కనుక వాటర్ అయితే ఇంతవరకు వస్తున్నాయి. సో మళ్ళీ వెనకాలకి వెళ్దాము. మేము బోటింగ్ చేస్తున్నామండి. నేను ఉప్పల్వాలండి. కోలా బీచ్లో కాయాకింగ్ చేసి అక్కడి నుండి డైరెక్ట్గా కాబోదిరామ బీచ్కి వెళ్ళిపోయాం. కోలా బీచ్ నుండి కాబోదిరామకు 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో గాయస్, ఇప్పుడే కాబోదిరామ బీచ్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడ యాక్చువల్లీ టైమింగ్స్ ఉంటాయి. ఇదైతే క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 5:30 PM వరకే అంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వట్లేదు ఎవరికి. చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. సో బ్యాడ్ లక్. సో గైస్, ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. ఇదే వ్యూ. లైక్ కాబోదిరామ ఫోర్ట్ అయితే క్లోజ్ ఉంది. బట్ ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ లొకేషన్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ కాబోదిరామ ఫోర్ట్కి. ఇది కూడా మంచి స్పాట్. ఇది ఫోటోషూట్కి లైక్ ఫోటోస్ తీసుకోవడానికి చాలా మంచి స్పాట్. ఇన్కేస్ మీరు చూస్తే కనుక మన ప్రొఫైల్ ఏదైతే ఉందో, యూట్యూబ్ ప్రొఫైల్ కానివ్వండి, లేదంటే ఇన్స్టా ప్రొఫైల్ కానివ్వండి, అన్నీ ఇక్కడనే ఇదే స్పాట్లో తీసాను నేను. ఈ స్పాట్లోనే లైక్ ఫోటో ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేశాను. అండ్ లైక్ కింద బీచ్ కూడా ఉంది మనకు. కింద బీచ్ కూడా అవైలబుల్ ఉంది. కింద కూడా వెళ్ళొచ్చు. కిందకి వెళ్దాము. గైస్, ఫైనల్లీ బీచ్కి అయితే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ సేమ్ ఇలానే వీడియో తీశాను. అండ్ నౌ అగైన్. గుడ్ మార్నింగ్ గైస్. డే 5 ఇన్ గోవా. ప్రజెంట్ లైక్ సౌత్ గోవాలో ఉన్న మోబర్ బీచ్లో అయితే ఉన్నాము. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. లైక్ కంపేర్ చేస్తే మన బాగా అండ్ కలంగట్ బీచెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది వాటర్ స్పోర్ట్స్కి.
అండ్ లైక్ సాటిస్ఫాక్షన్ చాలా సాటిస్ఫై అవుతాము. లైక్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. సో వచ్చాము, ప్రజెంట్ అయితే యాక్టివిటీస్ చేద్దాము, చేసి దాని రివ్యూ అయితే మీకు చెప్తాను అండ్ కాస్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను. సో పదండి వెళ్దాం, వెళ్ళి వాటర్ యాక్టివిటీస్ అయితే చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు 4 యాక్టివిటీస్కి 2000 ఛార్జ్ చేస్తున్నారు. అందులో జెట్ స్కీ, రింగో రైడ్, బనానా రైడ్, పారాసీలింగ్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కంపేర్ టు నార్త్ గోవా ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టైమ్ డ్యూరేషన్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఎంజాయ్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ద ఇండివిజువల్ యాక్టివిటీ ప్రైజెస్. యాక్టివిటీస్ చేసి ప్రజెంట్ పక్కనే ఉన్న బేతుల్ బీచ్కి అయితే వచ్చాము. బేతుల్ బీచ్లో స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనకు లెఫ్ట్ సైడ్ ఒక లేక్ ఉంటుంది. లేక్ అండ్ మన సముద్రం రెండు అటాచ్ అవుతాయి. అక్కడ వ్యూ అంటే చాలా బాగుంటుంది అక్కడ నుంచి. పదండి ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దాము. గైస్ ఫైనలీ బేతుల్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాను. లెఫ్ట్ సైడ్ చూసాక నది ఉంది, బ్యాక్ వాటర్స్ లైక్ నది అక్కడ నుంచి వాటర్ వస్తుంది. అక్కడ నుంచి వాటర్ వచ్చి డైరెక్ట్గా సముద్రంలో అయితే కలుస్తుంది. లైక్ ఇదే వ్యూ పాయింట్. లైక్ ఇన్ కేసు డ్రోన్ ఉంటే కనుక చాలా బాగా వస్తుంది వ్యూస్. లైక్ టాప్లో నుంచి తీసాక సరౌండెడ్ మొత్తం ఇక్కడ నుంచి అయితే వాటరే ఉంటుంది. లైక్ ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకు లైక్ బీచ్లా ఉంటుంది, మిగతా అంతా వాటరే ఉంటుంది సరౌండింగ్గా. ముళ్ళు తాకితే కనుక చాలా డేంజర్ ఉంటుంది. ముళ్ళు చాలా డేంజర్ ఉంటుంది అంది. పాయిజనస్. గైస్ దిస్ ఈజ్ ద లాస్ట్ వ్యూ పాయింట్ ఫర్ దిస్ బ్లాగ్. ఈ సౌత్ గోవా బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.